అరే, టీవీ ఆఫ్ చేయకుండానే వెళ్ళినట్టున్నారు. 20 ఏళ్ల తర్వాత కన్నబిడ్డను కలుసుకున్న తల్లి. పెయింటింగ్ వాళ్ళిద్దరిని కలిపింది. అమెరికాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 20 సంవత్సరాల క్రితం కొడుకు తప్పిపోతే ఆ తల్లి ఏమాత్రం నిరుత్సాహపడకుండా పెద్దయ్యాక ఎలా ఉంటాడో ఊహించి పెయింటింగ్ వేయించింది. ఆ పెయింటింగ్ లో వేసిన బొమ్మ ఆధారంగా పోలీసులు వెతికి ఆ తల్లి కొడుకులను కలిపారు. ధర్మతేజ్ గారు, పెయింటింగ్ వేయడానికి రెడీ అవుతున్నారా? ఎస్, అవును రాణమ్మా. ఈరోజు మంచి క్రియేటివ్ వర్క్ తో పెయింటింగ్ వేయాలని చాలా హుషారుగా ఉంది. సరే, మీ హుషారుకి నేనే ఛాలెంజింగ్ వర్క్ ఇస్తాను. చేస్తారా? ఛాలెంజింగ్ వర్క్? వెరీ ఇంట్రెస్టింగ్. నేను రెడీ. అదేంటో చెప్పు రాణమ్మా. ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు పిల్లల్ని చూసి 20 ఏళ్ల తర్వాత వీళ్ళెలా ఉంటారో పెయింటింగ్ వేయాలి. ఏంటి రాణమ్మా, ఈ పిల్లలకు నీకు ఏం సంబంధం తెలీదు. కానీ ఈ పిల్లల విషయంలో మాత్రం నువ్వు చాలా ఆందోళన పడిపోతున్నావు రాణమ్మా. వీళ్ళని నీళ్లలోంచి కాపాడాను అని మొన్న మీరే కదా చెప్పారు. కానీ దాని తర్వాత నాకేం గుర్తులేదు కదా రాణమ్మా. కానీ వాళ్ళేమయ్యారో, ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. అందుకే పెయింటింగ్ వేయమంటున్నాను. కానీ ఈ ముగ్గురు పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారుగా. అది తెలుసుకోవడానికే కదా వేయమంటున్నాను. రాణమ్మా, ఇది చాలా కష్టమైన పని రాణమ్మా. సరే, నీకోసం ట్రై చేస్తాను, సరేనా? డిఎన్ఏ టెస్ట్లో కార్తీక, కావేరి, కృష్ణ నా పిల్లలు కారు అని వచ్చింది. ధర్మతేజ గారు పెయింటింగ్ వేస్తే వాళ్ళెలా ఉంటారో తెలుస్తుంది. ఎక్కడున్నా సరే నా పిల్లల్ని వెతికి పట్టుకుంటాను. కానీ ఒక కండిషన్. ఏంటండి అది? నేను పెయింటింగ్ వేస్తుంటే నువ్వు మధ్య మధ్యలో తొంగి చూడకూడదు. అలాగే, అస్సలు తొంగి చూడను. మొత్తం అయ్యే వరకు అస్సలు చూడకూడదు. అలాగేనండి, నేను అలా పక్కన నిలబడతాను. నిలబడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ఫోటో పట్టుకొని ఒక్క నిమిషం. ఇదిగో, ఈ చైర్లో కుదురుగా కూర్చో, సరేనా? అలాగేనండి, కూర్చో. స్వామి, ధర్మతేజ గారు నా పిల్లల్ని కాపాడారు అన్నది నిజం. నా పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేయించడం వరకు డైరీలో రాసుంది. పిల్లలతో ఆ అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళు పెద్దయ్యాక ఎలా ఉంటారో ధర్మతేజ గారి ఊహ కందుతుంది. ముగ్గురి పెయింటింగ్ ధర్మతేజ గారు వేస్తారన్న నమ్మకం నాకుంది స్వామి. అబ్బాయి బొమ్మ పూర్తయింది రాణమ్మా. అయితే ఒకసారి చూస్తాను. కూర్చో కూర్చో కూర్చో. నువ్విలా ఎక్సైట్ అవుతావనే నేను కండిషన్ పెట్టింది. ప్లీజ్ ధర్మతేజ్ గారు, ఒక బొమ్మ గీశారు కదా, నన్ను చూడనివ్వండి. నో 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 నో. మిగతా ఇద్దరు బొమ్మలు వేశాక అప్పుడు చూడాలి. అది కండిషన్. గట్టిగా పడుకో పడుకో. సరే.
ధర్మతేజ్ గారు పూర్తయిందండి? డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? నువ్వు డిస్టర్బ్ చేసావంటే నేను పెయింటింగ్ వేయను రాణమ్మా. అయ్యో సారీ 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 అండి. ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అడిగాను అంతే. నేను చూపిస్తానన్నాను కదా రాణమ్మా, అంత తొందర ఎందుకు రాణమ్మా? కూల్ కూల్. రెండో అమ్మాయి బొమ్మ జస్ట్ ఫినిష్. ఇప్పుడైనా చూపిస్తారా? నో 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 నో, కూర్చో కూర్చో. ముగ్గురి ఫోటోలు పూర్తయిన తర్వాత చూపిస్తా, సరేనా? అలాగే, నేను వెయిట్ చేస్తాను. ఇది కొంచెం క్రిటికల్గా ఉన్నట్టుందే, చూద్దాం. నా బిడ్డలు ధనుష్, భవ్య, సుమ ఇప్పుడెలా ఉండుంటారు? ముగ్గురు అందంగానే ఉంటారు. నా పోలికలే ఉంటాయిలే. రాణమ్మా, ముగ్గురి పెయింటింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు చూడొచ్చు కదా ధర్మతేజ్ గారు? ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నేను చూపిస్తాను కదా రాణమ్మా. నువ్వు ఇలా వచ్చి కళ్ళు మూసుకో, ఓకే? రా. అలాగే. కళ్ళు మూసుకొనుండు, ఇలా నిలబడు. రాణమ్మా, కళ్ళు మూసుకొనుండు, ఓకే? ఇప్పుడు కళ్ళు తెరిచి చూడరమ్మా. నాకు తెలుసు, నాకు తెలుసు. వీళ్ళు వీళ్ళు నా పిల్లలేనండి. వీళ్ళు నా పిల్లలే, నాకు తెలుసు అండి, నాకు తెలుసు. రాణమ్మ, రాణమ్మ, ఎందుకంత ఎక్సైట్ అయిపోతావు? కార్తీక, కావేరి, కృష్ణ మన పిల్లలే కదా. అవును, మీరు పెంచారు కాబట్టి మీ పిల్లలు. నేను 9 మాసాలు మోసాను కాబట్టి నా పిల్లలు. మధ్యలో అంతా విధి ఆడిన వింత నాటకం. నేను ఇన్ని రోజులు 1000 కళ్ళతో ఎదురు చూసింది ఈ నిజం కోసమే. నిద్ర లేని రాత్రులు గడిపింది ఈ క్షణం కోసమే. ఈ రోజు నా పిల్లల గురించి రహస్యం తెలిసిపోయింది. వెంటనే కృష్ణ, కార్తీక, కావేరిలకి ఈ నిజం చెప్పేస్తానండి, చెప్పేస్తాను. రాణమ్మా, 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం. రాణమ్మా, నువ్వు వీళ్ళ తల్లివే కదా? అవునండి. కొత్తగా మళ్ళీ చెప్పడం ఎందుకు? ఏంటి ధర్మతేజ్ గారు, నా బాధ మీకు ఇంకా అర్థం కావట్లేదా? ఈ ఫోటోలో ఉన్న పిల్లల్ని కదా పెద్దయ్యాక ఇలా ఉంటారని పెయింటింగ్ వేశారు. కరెక్టే, కానీ నేను అదిగా అక్కడున్న మన పిల్లల ఫోటో చూసి పెయింటింగ్ వేశాను.
ఏంటండి మీరు? వీళ్ళు పెద్ద అయ్యాక ఎలా ఉంటారో ఊహించి వేయమన్నాను కదా. నువ్వు చెప్పావు, కానీ పిల్లల్ని చూడగానే నేను ఎంత ఆలోచించినా కూడా వీళ్ళు పెద్దయ్యాక ఎలా ఉంటారో నా ఊహకు అందలేదు రాణమ్మా. అందుకే అక్కడున్న మన పిల్లల ఫోటోలు చూసి వాళ్ళ పెయింటింగ్ వేసేసాను. రాణమ్మా, కరెక్ట్గా డిట్టో టు డిట్టో దించేశారు కదా. సరే, నేను ఈ పెయింటింగ్ని మన పిల్లలకు చూపించొచ్చేస్తా. రాణమ్మ ఆ పిల్లల విషయంలో ఎందుకింత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది? నేను ఎంతగా ప్రయత్నించిన పిల్లల్ని బయటికి తీసుకురావడం తప్ప నాకింకేం గుర్తుకు రావట్లేదు. ఆ తర్వాత వాళ్ళు ఏమై ఉంటారు? ఇదేంటి, నేను కూడా రాణమ్మలా ఆలోచిస్తున్నాను. ఇదే కదా మానవత్వం అంటే. ఈ మానవత్వంతోనే రాణమ్మ వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతోందనుకుంటా. ఎంతైనా రాణమ్మ మానవత్వం చాలా గొప్పది. అయ్యగారు, అవి మీవి అమ్మగారివి పిల్లల జాతకాలు. అమ్మగారు అప్పుడప్పుడు జాతకాన్ని బట్టి ముహూర్తాలు లగ్నాలు పెట్టిస్తారు. అవి చూసేశాక మళ్ళీ అక్కడే పెట్టండి అయ్యగారు. సరే, నువ్వు వెళ్ళు, నేను పెడతానులే. మరి కాఫీ అక్కడ పెట్టేసేళ్ళు. జ్యోతిష్యుడికి ఒకసారి నా జాతకం రాణమ్మ జాతకం చూపిస్తాను. నాకు గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో, రాణమ్మ పిల్లల విషయంలో ఎందుకంత టెన్షన్ పడుతుందో కారణం తెలుస్తుంది. మా జాతకాల్లో ఏమైనా చిక్కుముడులుంటే కూడా తెలుస్తాయి కదా. ఈ పంకజం కాఫీ పెడితే చాలు, దాని నిండా కిలోలు కిలోలు చక్కెర వేసేస్తుంది. ఛే, ఆస్ట్రాలజీ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత, జ్యోతిష్యరత్న బిరుదాంకితుడు అయిన ఆస్ట్రాలజీ అప్పారావుని మాట్లాడుతున్నాను. చెప్పండి. సరే, అవునా?
అలాగే మీ జాతకాలు పంపించండి. ఒకసారి పరిశీలించి నేను ఫోన్ చేస్తాను. అప్పుడు రండి. ఆ. నమస్కారం ఆస్ట్రాలజీ అప్పారావు గారు. నమస్కారం ధర్మతేజ గారు, రండి కూర్చోండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? కేరళ ఆయుర్వేద వైద్యాన్ని తీసుకుని రీసెంట్గా ఇంటికొచ్చాను. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. చాలా సంతోషం. మీ సింప్లిసిటీ నాకు బాగా నచ్చిందండి. కారు పంపించాను, ఇంటికి రండి అన్నాను, నో చెప్పారు. ఆఫీస్కి రమ్మంటే అవసరం లేదు, గుడికి రమ్మన్నారు. చాలా సంతోషం అండి. ఇక సబ్జెక్టుకు వద్దాం. జాతకాలు ఇవ్వండి. ఇది నా జాతకం. మ్, ఇది నా భార్య రాణమ్మ జాతకం. ఆ, అలాగే. మీ దగ్గర ఏది దాయకూడదని చెప్తున్నాను. కొన్ని రోజులుగా నా పిల్లల విషయంలో నా భార్య రాణమ్మ ఏదో తెలియని ఆందోళనకి గురవుతోంది. నా రక్తం పంచుకు పుట్టిన పిల్లల విషయంలో నీ పిల్లలు నా పిల్లలు అంటూ వేరు చేసి చూస్తోంది. ఏదో చిన్నపిల్లల ఫోటో చూపిస్తోంది నా భార్య రాణమ్మ. నా భార్య రాణమ్మ నా పిల్లలతో పాటు ఇంటి బాధ్యతలు, ఆఫీసు బాధ్యతలు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా నడిపిస్తోంది. నా పట్ల చాలా కేర్ తీసుకుంటోంది. ఒక తల్లిగా, భార్యగా, ఇంటి యజమానురాలిగా 100కి 100% న్యాయం చేస్తోంది. కానీ పిల్లల విషయంలో మాత్రం ఏదో చెప్పుకోలేని బాధతో సఫర్ అవుతుందని నాకు అనిపిస్తుంది స్వామి. తనేదో ఆందోళనకి గురవుతుంది. అందుకే మా జాతకాలు మీకిచ్చాను. ఒకసారి అవన్నీ క్షుణ్ణంగా చూసి మా జాతకాల్లో ఏవైనా దోషాల్లాంటివి ఉంటే చూసి చెప్పండి, పరిహారం చేసుకుంటాం. ఇంట్లో ముఖ్యంగా నా భార్య ప్రశాంతంగా ఉండాలి స్వామి. తనెప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. అందుకే ఇక్కడికొచ్చాను. చూస్తున్నాను ధర్మతేజ గారు, అంతా చెబుతాను. ధర్మతేజ గారు, ఇవి మీ ఇద్దరి జాతకాలేనా? ఏమైంది అప్పారావు గారు? అంటే ఇది మీ భార్య జాతకమేనా? అవును అప్పారావు గారు, ఎందుకలా అడుగుతున్నారు? ధర్మతేజ గారు, నేను ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తాను. అందుకే ఆస్ట్రాలజీ నా ఇంటి పేరు అయింది. నేను మీరు ఊహించని ఒక విషయం చెప్తాను. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. అది చెప్పిన తరువాత మీరు బాధపడకూడదు. ఒక జ్యోతిష్య పండితుడిగా జాతకంలో ఏముందో చెప్పడం అన్నది నా విధి, నా ధర్మం. ఒక్కొక్కసారి నచ్చని విషయాలు ఎదురైనప్పుడు మీరు బాధపడతారు. అందుకే ముందే చెప్తున్నాను. చెప్పమంటారా? అదేంటి అప్పారావు గారు, మా జాతకాలు ఏవైనా దోషాల్లాంటివి ఉంటే పరిహారం చేసుకుందామని కదా నేను ఇక్కడికి వచ్చాను. మీరిలా మాట్లాడుతున్నారేంటి? సరే, సబ్జెక్ట్ కొద్దాం. నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పండి. మీరు రాణమ్మని పెళ్లి చేసుకున్నారా? మీకు రాణమ్మకు పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా? అసలు రాణమ్మ మీ భార్యేనా? అప్పారావు గారు, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి ధర్మతేజ గారు. నా భార్యను పట్టుకుని నీ భార్యనా అని ఎలా అడుగుతున్నారు? మీ ఇద్దరి జాతకాలు చూసిన తర్వాత ఏ పండితుడు కూడా మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యడు.
ఎందుకంటే మీ ఇద్దరి జాతకాలు అస్సలు కలవవు. ఇలాంటి జాతకాలు ఉన్న వాళ్ళకి ఏ పండితుడు కూడా పెళ్లి చెయ్యడు. మనం ఎలా పెళ్లి చేసుకున్నాం? పెద్దలు కుదిర్చిన పెళ్ళా, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? చెప్పు.